శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం యభరాజముఖం నమామః. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామచంద్రుని యొక్క బాణం చేత పడిపోయిన వాలి తన తప్పును తాను తెలుసుకున్నాడు. శ్రీరామచంద్రుణ్ణి శరణు కోరాడు, నాకు మోక్షం ఇప్పించమని కోరాడు. అయినా ఆ మరణ బాధ వలన ఆయనకి అహంకారం దెబ్బతింటం వలన శ్రీరాముణ్ణి నిందించాడు కూడా. ఆ నిందని రామచంద్ర ప్రభు ఏమాత్రం లెక్క చేయలేదు. వాలిని ఆయన కరుణాపూరితమైన దృష్టితోటే చూశాడు. ఇప్పుడు సుగ్రీవుడి వంతు వచ్చింది. వాలి యొక్క మరణాన్ని చూసి సుగ్రీవుడికి కూడా దుఃఖం ఆగలేదు. ఇప్పుడు వాలి మరణం చూసిన తర్వాత నిజానికి వాలి మరణానికి కారకుడు సుగ్రీవుడే. శ్రీరాముని స్నేహాన్ని ఏర్పాటు చేసుకుని ఆయనతో వాలిని సంహరింపచేసుకునేదాకా సుగ్రీవుని యొక్క ఆ విద్వేషం చల్లారలేదు. వాలిలోనూ పశ్చాత్తాపం కలిగింది, సుగ్రీవుడిలోనూ పశ్చాత్తాపం ఇప్పుడు కలుగుతుంది. అయితే రెండింటికి చాలా తేడా ఉంది. సుగ్రీవుడు శ్రీరాముడికి మిత్రుడు. ఆయన్ని గురించి కబంధుడు చెప్పాడు. అప్పుడే స్వామివారికి ఒక అభిప్రాయం ఏర్పడింది. ఇంతకంటే కేవలం సీతాన్వేషణం, సుగ్రీవ సహాయం, సుగ్రీవ మైత్రి అనే విషయాల కన్నా కూడా అతీతమైనటువంటి ఆలోచన చేసి స్వామి వాళ్ళని సంహరించాలి అనే నిర్ణయానికి కబంధుడి మాటలు విన్న తర్వాతనే వచ్చాడు ఆయన. దాంట్లో మూల కారణం మనం చెప్పుకున్నాం, మరొకసారి గుర్తు చేసుకోవాలి. రామాయణం యొక్క పరమార్థం అదే. అయోధ్యలో వేద ధర్మం 4 పాదాల నడుస్తుంది. అక్కడ జరిగిన సంఘటనలన్నీ ప్రజల యొక్క మాటలతో సహా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ కిష్కింధలోను లంకలోను వేద ధర్మాన్ని ఇటు వాలి అక్కడ రావణాసురుడు భగ్నం చేశారు. ఇప్పుడు ఆ భగ్నమైనటువంటి వేద ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి స్వామి. అందుకే ఆయన అవతారం. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, వేద ధర్మాన్ని పునరుద్ధరిస్తే ఏమిటి ప్రజలకు లాభం? మనం మామూలు మనుషులం కదా, మనకేమిటి లాభం? మనకే లాభం. మన కోసమే ఆయన ఈ 2 రాజ్యాలకి పనిగట్టుకుని వచ్చి అమ్మవారిని వెంట పెట్టుకుని వచ్చి అమ్మవారిని రావణుడి చేత అపహరింపజేసి తాను మొట్టమొదట కిష్కింధలో వాలి యొక్క అవైదికమైన అనాత్మరూపమైనటువంటి పాలనని అంతమొందింపజేసి
అయితే వాలి తన తప్పుని గ్రహించాడు కదండి, పశ్చాత్తాపాన్ని. మరి ఆయన ఎందుకు సంహరించటం? ఆయన చేసిన అధర్మానికి, సాటక చేసిన అధర్మానికి మరణమే శిక్ష. విరాధుడికి కబంధుడికి వాళ్ళ రాక్షస ప్రవృత్తికి మరణమే శిక్ష. మారీచుడు రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పాడు కదా, మరి ఆయనకెందుకు మరణశిక్ష? ఆయన చేసిన నేరాలకి మరణమే శిక్ష. ఆ మరణశిక్ష వాళ్ళల్లో పశ్చాత్తాపాన్ని ఇనుమడింపచేసి వాళ్ళని అగ్నిలో వేసి కాల్చిన బంగారం ఏ విధంగా వన్నె తేలుతుందో అటువంటి ఆ వన్నెల్ని వాళ్ళకి కలిగించింది ఆ మరణం, ఆ పశ్చాత్తాపం. అయితే తాటక విషయంలో మనకు అది నిరూపితం కాలేదు, మిగిలిన వాళ్ళ విషయాల్లో నిరూపితమైంది, వాలి విషయంలో కూడా నిరూపితమైంది. మామూలు మాటల్లో చెప్పుకోవాలి అంటే వాలి కంటే సుగ్రీవుడే ఒప్పుకుంటాడు ఆ మాట. అయితే స్వామివారికి సుగ్రీవుడైనా వాలైనా ఒకటే. ఆయనకి మొత్తం భూతానాం హితే రతః కదా, సర్వభూతాలు ఆయనకి సమానమే కదా. వాలి తక్కువ సుగ్రీవుడు ఎక్కువ అని ఎందుకుంటుంది? మరి ఎందుకు ఉన్నది కథ అలా ఎందుకు చెప్పింది? అదే ప్రధానం. వైదిక ధర్మాన్ని పునః స్థాపించటం కోసం వాలికి శిక్ష వెయ్యక తప్పదు. సుగ్రీవుడిలో ఎన్ని లోపాలు ఉన్నా వాలి తర్వాతే అయినా అతన్ని స్నేహితుడిగా దగ్గరికి తీయక తప్పదు. ఇది వేద సమ్మతమైనటువంటి రామాయణ పరమైన, రామాయణ వాచ్యమైన అర్థం. అంతే, వాలికి శిక్ష తప్పలా. ఇప్పుడు సుగ్రీవుడు వస్తున్నాడు. ఈయన పశ్చాత్తాపం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మనం. మామూలుగా అయితే సుగ్రీవుడి పశ్చాత్తాపానికి అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదో 2 ముక్కల్లో చెప్పేసుకుంటే సరిపోతుంది. కానీ అలా కాదు. ఇక్కడ వాలికి కిష్కింధ నగరంలో 4 ప్రధానం. 4 రకాలైనటువంటి విధానాలకి ప్రతీకలు. మొట్టమొదట మహానుభావుడు హనుమంతుడు, వానరుడు. కిష్కింధ నగరంలో కన్నా కూడా వానరుల్లో మొట్టమొదటి వాడు హనుమంతుడు. స్వామివారి యొక్క స్వరూప తత్వం తెలిసిన వాళ్లలో అగ్రేసరుడు. ఆయన కంటే మించిన వాళ్ళు ఎవరూ లేరు. వశిష్ఠాది, విశ్వామిత్రాది, భరద్వాజాది మహర్షులు కూడా మహర్షులతో సరితూగగల ఆత్మజ్ఞాన సంపన్నుడు హనుమంతుడు. అది ఆయన జన్మతః వచ్చింది, ఆయన తండ్రి వలన వచ్చింది. తండ్రి వాయుదేవుడు. ఈ వాలి ఎవరి వర ప్రభావం తండ్రి అంటే వర ప్రభావం చేత జన్మించాడని అర్థం. ఆ విధంగా చెప్పాలి మానవులకి. లేకపోతే ఏమవుతుంది? ఈ సృష్టి అంతా పంచభూతాలే కదా, పంచభూతాలన్నీ పంచీకరణం చెంది చివరికి మానవుడు ఈ విధంగా తయారు. మానవ సృష్టి కంటే ఉత్తమ సృష్టి లేదు కదా. మరి ఇటువంటి మానవ సృష్టిలో అన్ని భూతాలకి సమానమైన ప్రాధాన్యత ఉంది కదా ఈ శరీరంలో. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు అని వేదం చెప్తున్నది. ఈ పరమాత్మ దీన్నంతటినీ సృష్టించి తాను అందులో ప్రవేశించాడు అని. దీని యొక్క అంతరార్థం ఏమిటి అంటే, తాను అందులో ప్రవేశించాడు అంటే తానే అదిగా మారాడు. ఇది ఎలాంటిది? ఈ మారటం సముద్రం తరంగంలాగా మారటం లాంటిది. మట్టి కుండలు, బాణలు, మూకుళ్ళు, ప్రమిదలు లాగా మారటం లాంటిది. బంగారం, కాసులు, వడ్డాణాల్లాగా మారటం లాంటిది. ఈ మారిన వీటికి, ఈ నూతన రూపాలకి అస్తిత్వం ఉందా? లేదు. అలాగే సృష్టికి అస్తిత్వం లేదు. ఈ సంగతి తెలుసుకోగలిగిన శక్తి ఒక్క మానవుల్లో ఉంది. మానవుల్లో ఉన్న శక్తి ఏమైంది? మరుగున పడిపోయింది. మబ్బుచాటు సూర్యుడిలాగా అజ్ఞానం కమ్మేసింది మానవుడి బుద్ధిని. దీనికి కూడా కారణం ఉంది. శంకర భగవత్పాదులు చెప్పారు, చాలా సంవత్సరాలు గడిచేసరికి అనుష్ఠాత్రులకి ప్రవేశించినటువంటి ఆ అజ్ఞానమే కారణమని అన్నాడు ఆయన.
ఇప్పుడు అలా కాదు, మానవ రూపం కన్నా కూడా ఇటు వానర రూపం అటు దేవతా రూపాలు ఉన్నతమైనవి. హనుమంతుడు వాయు ప్రభావం చేత జన్మించాడు. అంటే వాయువులో ఇంకా ఈ తేజస్సు, జలము, పృథ్వీ ఈ లక్షణాలు లేవా అంటే ఉంటాయి. దాంట్లో నుంచే వచ్చాయి కాబట్టి ఉంటాయి, అంతర్గర్భితంగా ఉంటాయి. పరమాత్మలో సృష్టి ఎలా ఉందో అలా ఉంటాయి. అక్కడ స్వస్వరూప జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల హనుమంతుడికి ఆయనకి జన్మతోటే స్వస్వరూప జ్ఞానం అలవాటు పడిన కారణం అది. మనం ఇంకా మజిలీలు ప్రయాణాలు చేసుకుంటూ వచ్చి ఈ స్థితికి వచ్చాం కాబట్టి. అయితే ఇందులో కూడా ఈ మానవ జీవితాల్లో కూడా హనుమంతుని కంట అగ్రేసరులైన మహాభక్తులు ఉద్భవిస్తూనే ఉంటారు. వీటికి పంచభూతాలు 1 నుంచి 5 వరకు, మధ్యలో 4 అయితే ఎక్కువ బలం పెరుగుతుందా, 5 అయితే బలం పెరుగుతుందా, 1గానే ఉంటే బలం తగ్గుతుందా పెరుగుతుందా, ఇవి కాదు. ఎప్పుడూ అందరిలోనూ హనుమంతుడు లాంటి మహానుభావులు జన్మిస్తూనే ఉంటారు. కానీ మనలాంటి సామాన్య భక్తులకి, సామాన్య సాధకులకి తెలియటం కోసం హనుమంతుణ్ణి ఎక్కడ జన్మింపజేసింది రామాయణం? వాయుదేవుడి అనుగ్రహంతోనే జన్మింపజేసింది. అందుకని ఇప్పుడు ఇందాక చెప్పుకున్న నలుగురు ఆ వానరుల్లో హనుమంతుడు ఉత్తమోత్తముడు. ఈ వానరత్వం అనేది కేవలం ఉపాధి లక్షణమే తప్ప, నాటకీయత కోసం కల్పించిందే తప్ప అంతకంటే వేరు కాదు. అదే అనుకుంటే మనం కింద పడిపోతాం, ఇంకా దాంట్లోంచి పైకి లేవలేం. వానరత్వాలు, తోకలు కలిగి ఉండటాలు, శాఖామృగాలు ఇవన్నీ కల్పింపబడిన విషయం. అసలు తత్వం ఏమి? వాయుతత్వం శుద్ధంగా ఉన్నది హనుమంతుడిలో. అంటే అర్థం ఆయనకి స్వస్వరూప జ్ఞానం మొదటి నుంచి ఉన్నది, పుట్టుకతోటే వచ్చింది. ఇంద్రుడి వర ప్రభావం చేత జన్మించాడు వాలి. ఇంద్రుడు అంటే మనస్సే. వాలిలో చాంచల్యం వచ్చి పడింది. ఇంద్రుడిలో కూడా చంచలత్వం ఉన్నది. అయినా ఇంద్రత్వం వస్తుంది. ఆ చంచలత్వాన్ని పోగొట్టు మనలో చాంచల్యము ఉన్నది, స్థిరత్వము అంటే స్వరూప జ్ఞానము ఉన్నది, జీవలక్షణము ఉన్నది, స్వరూప లక్షణము ఉన్నది. స్వరూప లక్షణం మరుగుపడిపోయింది, జీవలక్షణం పైకి వచ్చింది. ఈ 2 లక్షణాలు ఇంద్రుడి వల్ల వచ్చి, ఇంద్రుడి యొక్క వరప్రభావం వల్ల జన్మించినటువంటి వాలిలో కనిపిస్తున్నాయి. ఆ జీవలక్షణాలను పోగొట్టేసరికి వాలిలో, ఆయనలో పరమాత్మ స్వరూపాన్ని గ్రహించిన లక్షణం అది బయటకు వచ్చేటట్టు చేశాడు స్వామివారు. ఇది వాలి యొక్క రహస్యం, తెలుసుకోవాల్సిన రహస్యం. ఇంకా ఇప్పుడు మిగిలిన వాడు సుగ్రీవుడు. అయితే నలుగురిలో అంగదుడు ఉన్నాడు కానీ అతడు పసివాడు. అతన్ని ఎంత పెద్ద గొప్ప పాత్ర కింద తీర్చిదిద్దలేదు. మధ్యలో రాయబారాలు లాంటివి జరిపించాడు. అతని వ్యక్తిత్వ వికాసాన్ని ఎంతగా తీర్చిదిద్దలేదు. ఆయన ఏమని చెప్తున్నాడు అంటే హనుమంతుడు, వాలి, సుగ్రీవుడు. ఇప్పుడు సుగ్రీవుడు సూర్యుని యొక్క వరప్రభావం చేత జన్మించిన వాడు. అసలు నిజానికి ఆలోచిస్తే సూర్యకిరణాలే, ప్రశ్నోపనిషత్తు చెప్తోంది, సూర్యకిరణాలలోనే జీవం ఉంటుంది. భూమి మీద జీవం పుట్టింది, ప్రాణం పుట్టింది అంటే సూర్యకిరణాలే. తన కిరణాలతో ప్రాణాన్ని పుట్టిస్తాడు, మళ్ళీ తన కిరణాల్లోకి లాగేసుకుంటాడు ఉపనిషత్తు చెప్తోంది. కాబట్టి సుగ్రీవుడిలో కూడా ఉపాధిగతమైన కొంత దోషం ఉన్నది. కానీ అది శ్రీరాముడితో మైత్రి చెయ్యటానికి అడ్డం పడలేదు. వాలిలో ఉపాధిగత దోషం అడ్డం పడింది, దాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. సుగ్రీవుడికి ఆ అవసరం రాలేదు. ఎందుకని ఎప్పుడు స్వామివారి పక్కనే ఉన్నాడు. అయినా ఉపాధిగతమైనటువంటి అజ్ఞానం వల్ల సుగ్రీవుడు పడేటటువంటి పశ్చాత్తాపంలో కేవలం భౌతికమైనటువంటి లక్షణాలే కనిపిస్తాయి తప్ప పరమాత్మ సంబంధమైన లక్షణాలు కనపట్టలేదు. అవి వాలిలో కనపడ్డాయి మనకి. ఇప్పుడు సుగ్రీవుడు ఏమంటున్నాడో 4 మాటలు చూద్దాం.
అప్పుడు సుగ్రీవుడు ఏం చేశాడు? తార విలపిస్తోంది, కన్నీటి ధారాప్రవాహంగా కన్నీరు వస్తుంది. ఆవిడ్ని చూశాడు. చూసి అయ్యయ్యో నా అన్నగారిని వధించేశానే, నేను వధింపజేసేశానే అని ఆయన బాధపడుతున్నాడు. ఏం చూసి బాధపడుతున్నాడు? తార యొక్క దుఃఖాన్ని చూసి అయ్యో వాలిగారు పోయాడే అని, నేనే కారణమయ్యానే అని ఆయన బాధపడుతున్నాడు. తాంచాశ్రు వేగేన దురాసదేన త్వభిప్లుతాం శోకమహర్ణవేన పశ్యంతదా వాల్యనుజస్తరస్వి భ్రాతుర్వధేన అప్రతిమేన తేపే. అసలు ఇలా ఎవరూ చేయరు. అప్రతిమమైనటువంటి అంటే ఏ విధంగానూ సాటి లేనటువంటి అన్నగారిని వధేన సంహరింపజేసినందుకు తేపే దుఃఖిస్తున్నాడు. ఏమంటున్నాడు? సుగ్రీవుడు మంచి మనస్సు కలవాడే. ఆయన కన్నీరు నిండిన ముఖంతో తారను చూశాడు. చూసి ఇంకా పరితాపం పొంది భృత్యులు తన వెంట, ఆయన అడుగు ముందుకేస్తే భృత్యులు వస్తారు కదా, ఆయన వెళ్ళగా అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ మనం వానర స్త్రీలలో తార రుమ అనే ఆవిడ సుగ్రీవుని భార్య. ఆవిడికి అసలు మాట సుమిత్రలాగా మరి లేకపోతే మాట మంచి లేదా, ఆవిడ యొక్క క్యారెక్టర్నే అసలు ఒక మాట కూడా లేదు. తార ఆవిడ పంచమహాకన్యల్లో ఒకటి. ఎందువల్ల? రాముణ్ణి చూసింది. ఇప్పుడు కూడా తార కూడా మాట్లాడుతుంది. ఆ మాట్లాడిన తర్వాత తార యొక్క మహత్వం ఏమిటో మనం గ్రహించవచ్చు. ఆయన సుగ్రీవుడు తార వద్దకి వెళ్ళాడు. సతం సమాసాద్య గృహీత చాపం ఉదాత్తమాసి విషతుల్య బాణం యశస్వినం లక్షణ లక్షితాంగం అవస్థితం రాఘవమిత్యువాచ. శ్రీరాముడితో అంటున్నాడు. శ్రీరాముడు ఎటువంటి వాడు? గృహీత చాపం, ఆయన చేతిలో ధనుస్సు ఉన్నది. ఉదాత్తమాసి విషబాణ తుల్యం బాతుల్య బాణం, సర్పాలతో సమానమైన బాణాలు ఉన్నాయి ఆయన చేతుల్లో. యశస్వినం, కీర్తి ప్రతిష్టలు గలవాడు. లక్షణ లక్షితాంగం, శుభ లక్షణాలతో కూడినటువంటి శరీరములు కలవాడు. అటువంటి రాముడి దగ్గరికి వెళ్ళి సుగ్రీవుడు అంటున్నాడు, యథా ప్రతిజ్ఞాతమిదన్నరేంద్ర. ఓ శ్రీరామచంద్ర, నువ్వు నాతో ఏమన్నావో ఆ మాటలు నువ్వు నిర్వహించావు. దానికి ఫలంగా వానర రాజ్యాన్ని నాకు ప్రత్యక్షంగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నావు. కానీ నాకు ఇప్పుడు వైరాగ్యం ఏర్పడిందయ్యా. ఇదంతా జరిగిన తర్వాత ఇదంతా అనవసరంగా నేను చేయించాననేటటువంటి ఒక దుఃఖం ఎక్కువగా ఇప్పుడు నాలో ఉబికి పెళ్ళుబికి వస్తున్నది. ఈ ఎందుకని కారణం అంటావా? నా వదిన గారైనటువంటి తార ఈ విధంగా పరితపిస్తోంది. నగరం అంతా కూడా దుఃఖభూయిష్టంగా ఉంది. తర్వాత అంగదుడి దుఃఖం కూడా తీవ్రంగానే ఉంది. ఈ మూడు కారణాల వల్ల. ఈ మూడు లేకపోతే నాకు రాజ్యం వచ్చినా పర్వాలేదు అనుకుంటాడు. అదే చెప్తున్నాడు, అశ్యాం మహిష్యాం తు భృశం రుదంచాం. ఈ వాలి యొక్క పట్టమహిషి తార భృశం రుదంతి, తీవ్రంగా విలపిస్తున్నది. పురే చ విక్రోశతి దుఃఖతప్తే, దుఃఖతప్తమైన పట్టణం అంతా విలపిస్తున్నది. హతగ్రజే సంశయితే అంగదే చ, మా అన్నగారు చనిపోగా అంగదుడి జీవితం కూడా సంశయంలో పడిపోయింది. అప్పుడు నా రమతే మనోమే, నా మనస్సుకు ఏమాత్రం సంతోషం కలగటం లేదు శ్రీరామచంద్ర. నేనేం చేశాను తెలుసా? క్రోధాత్ అమర్షాత్ అతి విప్రదర్శాత్ భ్రాతుర్వధో మేను మతః పురస్తాత్. అయితే మరి ఇప్పుడు దుఃఖిస్తావేమయ్యా? ఈ బుద్ధి ముందు లేదా? ఏమో శ్రీరాముడు ఆయన చూపించినటువంటి మహిమ పరాక్రమాలు వీటి వల్ల ఆయన యొక్క బాణం ప్రయోగిస్తే వాలి తప్పనిసరిగా మరణిస్తాడనేటటువంటి ధైర్యంతోటే కదా నువ్వు ఆయనతో స్నేహం చేసుకున్నావు. ఇంకా ఆయన బాణం వేస్తే వాలిపోతాడు కదా, ఆ సంగతి తెలీదా? వాలిపోతే ఇంత దుఃఖం వస్తుందని ముందు నీకు లేదా? ఉన్నది. కానీ దానికంటే అజ్ఞానవశాత్తు నాలో 3 కారణాలు ఎక్కువ అయిపోవటం చేత ఇప్పుడు తెలుసు. ఇది పశ్చాత్తాపం, సుగ్రీవుడి పశ్చాత్తాపం. నాలో 3 కారణాలు వచ్చేసాయి. అతి క్రోధాతు, మా అన్నగారి మీద చచ్చేంత కోపం వచ్చింది నాకు. అమర్షాతు, కోపం వల్ల. తర్వాత
అమర్షాత్ నన్ను కఠినంగా నన్ను తిట్టి నన్ను హింసించి నన్ను అవమానించడం వల్ల, అతి విప్రదర్శాత్ నన్ను తిరస్కార భావంతో చూడటం వల్ల, పురస్తాత్ మొట్టమొదట నేను భ్రాతృవధాన్ని ఒప్పుకున్నాను. మా అన్నయ్యని చంపేసేవయ్యా అని నీతో అన్నాను. కానీ హతేత్విదానీం హరియూధపేస్మిన్, మా అన్నగారు ఇప్పుడు మరణించేసరికి సుతీవ్రమిక్ష్వాకు కుమార తప్స్యే, ఇప్పుడు నాకు తీవ్రాతి తీవ్రమైనటువంటి పరితాపం కలుగుతున్నదయ్యా. శ్రేయోద్యమన్యే మమ శైల ముఖ్యే తస్మిన్ నివాసశ్చిరం ఋష్యమూకే. ఇప్పుడు బుద్ధి వచ్చింది, అసలు నేను ఈ ఋష్యమూక పర్వతం మీద ఉంటేనే హాయిగా జీవితాంతం సుఖంగా ఇక్కడే గడిచిపోయేది కదా. ఎందుకు ఈ లేనిపోనివన్నీ, ఈ స్నేహం ఏమిటి, ఈ వధ ఏమిటి, ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నాను? యథా తథా వర్తయత స్వవృత్యా నేమం నిహత్యత్రదివస్య లాభ. ఈయన్ని చంపినందువల్ల స్వర్గం వచ్చినా నాకేమీ ఉపయోగం కలగటం లేదు. నత్వాం జిఘాంసామి చరేతి యమ్మామయం మహాత్మా మతిమానువాచ. అది మా అన్న గొప్పతనం. నేను మొన్న మొట్టమొదటిసారి నువ్వు పంపించినప్పుడు, అంతకు ముందు నన్ను ఆయన తరిమి కొట్టి చేసినప్పుడు కూడా నేను ఈ ఋషిమూక పర్వతం మీదకి పారిపోయి వచ్చేటప్పుడు 2 సార్లు ఆయన చేతికి చిక్కాను నేను. ఆయన ఏమన్నాడు, నన్ను ఆ క్షణంలోనే ఆయన చంపేస్తే దిక్కుమొక్కు లేదు. అది నిన్ను నత్వాం జిఘాంసామి, నిన్ను నేను సంహరించను, పో చరేతి వెళ్ళు. అది వాళ్ళ గొప్పతనం. కానీ మరి నేనేం చేశాను, ఇప్పుడు వాళ్ళని చంపించాను. వాలి చంపే అవకాశం వచ్చినా నన్ను అది గమనించాడు. వాళ్ళ యొక్క ఔదాత్యాన్ని ఈయన తెలుసుకుంటున్నాడు. తస్యైవ తద్రామ వచోనురూపం ఇదం పునః కర్మ చ మేనురూపం. ఆయన ఆలోచన అలాంటిది, తమ్ముడిని ఎందుకులే చంపటం అని వదిలేశాడు. నేను అలా అనుకోకుండా అన్నగారిని చంపించేశాను. నా దుష్టబుద్ధి ఇలా బయటపడింది. భ్రాత కథన్నామ మహాగుణ. ఎవరైనా రాజ్యాన్ని సంపాదించటానికి మరి ఇలాంటి ఈ ప్రయోజనాల కోసం అన్నగారిని చంపుకుంటాడయ్యా. వధోహి మే మతో నాసీతు స్వమాత్మాహాత్మ్య వ్యతిక్రమాత్ మమాసీత్ బుద్ధి దౌరాత్మ్య. మా అన్న నన్ను ఎందుకు చంపలేదు, తన మహత్యం దెబ్బతింటుందని. కానీ నా దౌరాత్మ్యంతో నేను మా అన్నగారిని చంపించేశాను. ద్రుమశాఖావభగ్నోహం, దానికి ఉదాహరణ చెప్తున్నాడు. ఒకసారి అంతకుముందు పారిపోయి వచ్చేటప్పుడు పెద్ద చెట్టు ఒకటి పీకి ఇంకా ఆ చెట్టు వేసి బాగా గిరగిరా తిప్పి నా మీద చెట్టు ప్రయోగించిన, ఆ చెట్టుతో నన్ను ఒక్క దెబ్బ కొట్టినా నేను అప్పుడే ద్రుమశాఖావభగ్నోహం ముహూర్తం పరినిష్టరన్. ఆ దెబ్బ తింటే నేను అయిపోయేవాడిని. సాంత్వయిత్వా త్వనేనోక్తో న పునః కర్తుమర్హసి. చేతిలో ఆ వృక్షాన్ని విసిరి నన్ను దాంతో కొట్టి నన్ను చంపకుండా ఆయన అంతవరకు వచ్చి, చంపే స్థితి వరకు వచ్చి, చివరికి నా దయార్ద్రపూరితమైన కళ్ళతో నా వంక చూసి అప్పుడు చేపో నేను చంపను అని ఆ చేతిలో ఉన్న చెట్టుని అవతల విసిరేశాడు. ఆ క్షణం నేను బతికిపోయాను. మరి నేను మా అన్న పట్ల ఏం చూపించాను? ఆయన నా మీద దయ చూపిస్తే నేను ఆయన మీద శత్రుత్వాన్ని చూపించాను. భ్రాతృత్వమార్యభావశ్చ ధర్మశ్చ అనేన రక్షితః. మా అన్నగారు ఏం చేశాడు? భ్రాతృత్వాన్ని రక్షించాడు, ఆర్యభావాన్ని చూపించాడు, ధర్మాత్ముడైనాడు. మరి అందుకు ప్రతిఫలంగా నేనేం చేశాను? మయా క్రోధశ్చ కామశ్చ కపిత్వంచ ప్రదర్శితం. నేను కోపం చూపించాను, కామం చూపించాను, కోతి చేష్టలు చూపించాను. ఇది నేను మా అన్నకి చేసినటువంటి ఉపకారం. అచింతనీయం పరివర్జనీయం అనీప్సనీయం స్వనవేక్షణీయం ప్రాప్తోస్మి పాప్మానమిదం నరేంద్ర భ్రాతుర్వధాత్ త్వత్రాష్ట్రవధాదివేంద్ర. విశ్వరూపుడనే వాడిని సంహరించినప్పుడు ఇంద్రుడికి ఏ విధమైనటువంటి చెడ్డ పేర్లు వచ్చాయో అలాగే నాకు కూడా అచింతనీయం అంటే ఇది ఇంతది అని చెప్పడానికి వీల్లేనిది, పరివర్జనీయం వర్జింపదగింది, అనీప్సనీయం ఇలా చెయ్యాలి అని ఎవరు కోరుకోరు.
అలాంటి అటువంటి హేయమైన పాపాన్ని నేను పొందాను. ఎవరిలాగా పొందాను? ఇంద్రుడిలాగా పొందాను. సరే, నార్హామి సమ్మానమిమం ప్రజానాం నయౌవరాజ్యం కుతయేవ రాజ్యం అధర్మయుక్తం కులనాశయుక్తం ఏవం విధం రాఘవ కర్మ కృత్వా. నేను అధర్మయుక్తం వంశనాశంతో కూడినది అయినటువంటి పాపకృత్యాన్ని చేసి నాకు ఈ ప్రజలు సమ్మానం చేసిన యువరాజ్యాన్ని కట్టబెట్టినా ఇవన్నీ నాకు అర్హమైనవి కావు, నేను ఇవి పొందటానికి తగిన వాడిని కాదు అని నీకు వేరుగా చెప్పక్కర్లేదు. పాపస్య కర్తాస్మి విగర్హితస్య క్షుద్రస్య లోకాపకృతస్య చైవ. నీచాతి నీచమైన పాపం చేశానయ్యా. శోకో మహాన్ మాం అభివర్తతేయం. ఇదిగో ఈ శోకం నన్ను అభివర్తతే పట్టుకుని పీడించేస్తున్నది. వృష్టేర్యథా నిమ్నమివంబువేగ. వర్షం కురిసి అంతకు ముందున్నటువంటి జల ప్రవాహాన్ని ఎలా వేగం పెంచేస్తుందో అలాగా ఈ దుష్టకృత్యం నా యొక్క పాప బుద్ధిని పెంచివేసింది. ఇప్పుడు సోదర్యఘాత పరగాత్రవాల సంతాపహస్తాక్షి శిరో విషాణ ఏనో మయో మామభిగంతి హస్తి దృప్తో నదీకూలమివ ప్రవృత్త. ఈ నేను చేసిన పాపం అనే ఏనుగు ముందు వెనక కూడా అది ముందు శరీరంతో వెనక శరీరంతో కూడా నా యొక్క నన్ను హింసించి నా పాపం ఏనుగు ఏ విధంగా నదీ కూలాన్ని ఇబ్బంది పెడుతుందో నా పాపం నన్ను ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నది. ఔహో బతేదన్రువరా విషక్ష్య. ఇప్పుడు నాలో కల్మషం చేరింది. ఈ కల్మషాన్ని ఇప్పుడు నేను ఏంటంటే కల్మషం ఉన్న బంగారాన్ని ఎలా చేస్తారు? శుద్ధి చేయాలంటే దాన్ని కాలుస్తారు. అప్పుడు బంగారం తనంతట తాను మంచిని బయట పడేసుకుంటుంది, ఆ కిల్బిషాన్ని వదిలేస్తుంది. అంహో బతేదం రువరా విషక్ష్య నివర్తతే మే హృది సాధు వృత్తం. నాలో మంచితనాన్ని నేను ఈ విధంగా పశ్చాత్తాపం పొంది ఆ పశ్చాత్తాపం అనే అగ్నిలో దీన్ని నేను పరిశుద్ధం చేసుకున్నా. వివర్ణమగ్నౌ పరితప్యమానం కిట్టం యథా రాఘవజాత రూపం మహాబలానాం హరియోధపానాం ఇదం కులం రాఘవమన్నిమిత్తం అస్యాంగదస్యాపి చ శోకతాపాత్ అర్ధస్థిత ప్రాణమిదీవ మన్యే. నా కారణంగా ఈ అంగదుని శోకతాపాల వల్ల మహాబలశాలురైన వానర యూధాధిపతులందరూ పరిపాలించినటువంటి నా వంశం దుఃఖాన్ని పొంది ఇప్పుడు అలా నిలబడింది. సుతస్సు లభ్య సుజన సువశ్య కుతస్సు పుత్ర సదృశం గదేన. మంచితనం కలిగినటువంటి ఆ తనయుడు తేలిగ్గా లభించవచ్చు, కానీ అంగదుని వంటి ఉత్తమ పుత్రుడు లభించడం చాలా కష్టం కదా. ఇటువంటి సోదర స్నేహం గల దేశం కూడా వేరొకటి ఉండదు. యజ్యంగదో వీరవరార్హ జీవేతు జీవేచ్చ మాత పరిపాలనార్థం. అది ఇప్పుడు సుగ్రీవుడు తన మనసులో మాట, అంగదుడే జీవిస్తే అతడిని కాపాడటం కోసం తల్లి తార కూడా జీవిస్తుంది. అలా కాక అంగదుడే మరణిస్తే తార కూడా నిశ్చితంగా మరణిస్తుంది. వినాతు పుత్రం పరితాపదీనా తారా నజీవేదితి నిశ్చితం నే సోహం ప్రవేక్ష్యామ్యతి దీప్తమగ్నిం. నేనొక్కడిని మరణిస్తే ఈ రాజ్యం సుఖంగా ఉంటుంది. తార మరణించదు, అంగదుడు మరణించడు. తార ఆ అంగదుడి చేత రాజ్యాన్ని హనుమంతుడు చెప్పినటువంటి మాట అదే. ఇక్కడ కొంచెం ఆలోచించాలి. హనుమంతుడు అలా ఎందుకు చెప్పాడు? తారని నువ్వు అంగదుని యొక్క బాధ్యత తీసుకోవమ్మా, అంగదుడికి రాజ్యాన్ని కట్టబెట్టవమ్మా అని చెప్పాడు. ఇప్పుడు సుగ్రీవుడు ఆ మాట చెప్తున్నాడు. కానీ స్వామివారికి అది ఇష్టం కాదు. ఎందుకని ఇష్టం కాదు అంటే, అంగదుడు ఇంకా బాలుడు. అతనిలో వానర రాజ్యంలో వేద ధర్మాన్ని స్థాపించేటటువంటి నిశ్చితమైన బుద్ధి లేదు. అది సుగ్రీవుడిలోనే ఉంది.
కాబట్టి సుగ్రీవుని రాజుని చేయాలి. ఆ రకమైనటువంటి ప్రయత్నం స్వామివారు చేయటానికి అనుకూలమైన ఆలోచన ఆయనకి కలగటానికి కాను ఈ విధంగా ఒక వ్యతిరేక అంటే అది కాని భావాన్ని ఒకదాన్ని చెబితే దాన్ని తిరస్కరించి సరి అయిన భావాన్ని స్వామివారు ప్రదర్శిస్తారు అన్న ఆలోచనతో హనుమంతుడు ఆ మాట చెప్పాడు. సుగ్రీవుడు కూడా ఆ మాటే చెప్తున్నాడు. యద్యంగదో వీరవరార్హ జీవేతో జీవేచ్చ మాతా పరిపాలనార్థం వినాదు పుత్రం పరిదాపదీనా తారాన జీవేదితి నిశ్చితం మే. అంగదుడు మరణిస్తే తార కూడా మరణించదు. తార బతికి ఉండాలి అంటే అంగదుడు రాజ్యాన్ని పరిపాలించాలి. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? సోహం ప్రవేక్ష్యాం యతి దీప్తం అగ్నిం. నేను అగ్నిని కల్పించి అగ్నిలో ప్రవేశం చేసేస్తాను. భ్రాత్రా చ పుత్రేణ చ సఖ్యమిచ్చన్ను. నేనేం చేస్తాను? మరణించిన నా అన్నగారితోటి పుత్రుడితోటి స్నేహాన్ని కోరి నేను ఈ పని చేస్తాను. ఇమే విచేష్యంతి హరిప్రవీరాగా సీతాం విదేశే తవ వర్తమానా. అప్పుడు ఈ హరిప్రవీరులందరూ, ఇది హనుమంతుడిని దృష్టిలో పెట్టుకుని చెప్పే మాట, అంగదుడి నాయకత్వంలో అంటలేదు. అది అక్కడ అంగదుడిని రాజుని చేయమన్నాడు కానీ అంగదుడే పంపించి సీతను అన్వేషింపజేస్తాడని సుగ్రీవుడు అల్లా ఆ అవకాశం పెట్టాడు. అదే అవకాశం అందిపుచ్చుకొని రామచంద్రుడు వదిలేవయ్యా, అంగదుడు నీ పరిపాలనలో నీ వాత్సల్యంతో ఉంటాడు, తారా ఉంటుంది, నేను చెప్తాను ఆ 2 మాటలు, నువ్వు రాజ్యాన్ని తీసుకో. ఇది స్వామివారి యొక్క సమన్వయ సిద్ధాంతం. వేద ధర్మ ప్రతిష్టాకరమైనటువంటి ఆలోచన. స్వామి వచ్చింది అందుకే కదా, ఆ మాటే కదా మనం చెప్పుకున్నాం. అందుకు సుగ్రీవుణ్ణి సగినటువంటి వాణ్ణిగా స్వామి చేశాడు. భరతుడి అయోధ్యని పాలించటానికి తాను లేనప్పుడు భరతుడు తప్ప మరొకడు లేడు. శత్రుఘ్నుడా అంగదుడు లాంటి వాడు చిన్నవాడు. లక్ష్మణుడా తన పక్కన తనతో పాటే ఉండాల్సిందే లక్ష్మణుడు. ఇంకా ఎటొచ్చి రాజ్యభారం వహించవలసినటువంటి వేద ధర్మాన్ని ఇక్ష్వాకులు ఆ మాట చెప్పాడు స్వామివారు. ఇక్ష్వాకుల నుంచి వచ్చినటువంటి వేద ధర్మ రక్షణ అనే పని భరతుడు చేస్తున్నాడని చెప్పాడు. అందుకు భరతుడిని అక్కడ పెట్టాడు, సుగ్రీవుణ్ణి ఇక్కడ పెట్టాడు. చెయ్యలేదు కాబట్టి వాళ్ళని శిక్షించాడు, చెయ్యటం లేదు కాబట్టి రావణాసురుణ్ణి కూడా శిక్షించాల్సి ఉన్నది. అది ముందు జరగబోయే అంతే. రామాయణం ఇదే. వేద ధర్మ ప్రతిష్టాపనమే రామాయణం యొక్క పరమ లక్ష్యం. ఆ వేద ధర్మంలో కూడా యజ్ఞయాగాది కర్మకాండలు, తర్వాత ఉపాసనాకాండ, ఈ 2 వల్ల మానవుడు చేయాలి. జీవితాలు ఇక్కడ ప్రధానం కాదు, ఉపాధులు ప్రధానం కాదు, కర్మలు ప్రధానం. ఇవి నిత్యకర్మలు. ఇవి జరిగితేనే వేద ధర్మం ఉంటుంది. కర్మకాండ జరగాలి, యజ్ఞయాగాదులు జరగాలి, ఉపాసన జరగాలి. ఆ తర్వాత ఈ 2 యొక్క ఫలితం చేత జీవుడు శుద్ధి పొంది అప్పుడు జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. ఇది మూడు దీన్ని ఏమంటారు, 3 విభాగాలు. విభాగం కూడా కాదు, 3 మెట్లు, 3 స్టెప్పులు. 3వ స్టెప్పులోనే జ్ఞానాన్ని పొందాలి. అదే మీ ఉద్దేశం కాదు. దానికి శంకర భగవత్పాదులు స్పష్టంగా చెప్పారు. అక్కడికి వచ్చేసరికి పూర్వపు జన్మల్లో ఈ కార్యక్రమాలు అయిపోయి సంస్కారం మాత్రం చక్కగా ప్రజ్వరిల్లుతూ ఉంటే అక్కడ ఆ క్షణంలో జ్ఞాన మార్గంలోకి వెళ్ళవచ్చని ఆయన చెప్పాడు. అధ అనే శబ్దానికి అర్థం చెప్తూ, అధాతో బ్రహ్మ జిజ్ఞాస అర్థం చెప్తూ. కాబట్టి ఇది ఈ విధానాన్ని స్వామివారు తాను అలా ఉండి, ఇదంతా ఎలా జరుగుతున్నది? పరమాత్మ ఏ విధంగా నిశ్చలంగా ఉంటే సృష్టి తన పని తాను చేసుకుంటూ పోతుందో, శ్రీరాముడు అవతారం ధరించి అలా ఉన్నాడు. ఇదంతా తన పని తాను చేసుకుంటూ పోతుంది. దాంతోపాటు తన పని తాను చేస్తున్నట్టు నటిస్తున్నాడు, కనిపిస్తున్నాడు. ఇదంతా మనం ఆ విధమైన దృష్టితో చూస్తే మనం స్వస్వరూప జ్ఞానాన్ని పొందటం
ఖాయమని ఆశించవచ్చు. లేకపోతే దృష్టి యొక్క ఆ తీవ్రతలో అభ్యంతరాలు ఏర్పడితే అయోమయ స్థితి ఏర్పడుతుంది. ఏం చేస్తున్నామో మనకు తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, ఏది చేస్తే మంచో చెడ్డో కూడా తెలియదు. అయోమయ స్థితిలో పడిపోయి అజ్ఞానంలో పడిపోయి కూరుకుపోతే వృధా అయిపోతుంది. ఈ లభించిన ఉన్నతమైన ఉపాధి, ఇది చాలా గొప్ప ఉపాధి లభించింది మనకి. ఉపాధిలో దోషాలు ఉన్నాయి. ఉపాధిగతమైన దోషాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అందుకనేగా వాయుపుత్రుడిని మొట్టమొదట అక్కడే ఆయన్ని సృష్టింపజేసి మిగతావన్నీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ వాటిల్లో ఆకాశం దగ్గర నుంచి భూమి దాకా ఉండే పంచభూతాల్లో కల్మషం అంతా, నదీ ప్రవాహం వర్షాకాలంలో మొత్తం మట్టి గిట్టి అన్ని కొట్టుకుపోతుంది. వర్షాకాలం వెళ్ళి వాన పడకపోతే నెమ్మదిగా బురదంతా కిందకి చేరుతుంది, స్వచ్ఛమైన నీరు పైకి చేరుతుంది. అలాగే ఈ ఉపాధిలో కొంత బురద లాంటిది చేరింది. అది నువ్వు పోగొట్టుకోవాలి. పోగొట్టుకోకపోతే ఆ బురదలోనే పడి తిరుగుతూ ఉంటావు. ఇంతే, ఇదే వేద ధర్మం. కాబట్టి మళ్ళీ కిష్కింధలో ఆత్మ పరిపాలనని ప్రవేశపెట్టి ఆత్మజ్ఞాన సంపన్నం చెయ్యాలి కిష్కింధని. అలాగే విభీషణుడి నాయకత్వంలో లంకని కూడా ఆత్మజ్ఞాన సంపన్నం చేసి అనాత్మతో సంక్రమించిన అజ్ఞానాన్ని నశింపచేయాలి. ఇది స్వామివారి ఆలోచన. ఇప్పుడు మనం అదే విధంగా ఆ ఆలోచన విధానం మార్గంలోనే ఆయన ప్రవర్తించిన విధానానికి అర్థం చెప్పుకుంటున్నాం, ఆయన మాటలకు అర్థం చెప్పుకుంటున్నాం, ఆయన చేసినటువంటి పనులకు కూడా అర్థం చెప్పుకుంటున్నాం. సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుని చేయడానికి ఎంత అంతరార్థం, ఎంత లోతైన విచారణ మనం చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు చివరికి? ఎంత చేసినా స్వామివారి అనుగ్రహం ఉంది కాబట్టి మనం సుగ్రీవుణ్ణి ఏమీ అనకూడదు. స్వామివారి అనుగ్రహం వాళ్ళ మీద లేదని కూడా అనుకోకూడదు. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు ఏమంటున్నాడు? ఇంకా నేను అగ్ని ప్రవేశం చేస్తానయ్యా. కృష్ణంతు తే సేత్స్యతి కార్యమే తతో మయ్య ప్రతీతే మనుజేంద్రపుత్ర కులస్య హంతారమజీవనార్హం రామానుజానీహి కృతాగసం మాం. హే రామా, మా మనుజానీహి, నన్ను వెళ్ళిపోవటానికి అంగీకరించు. ఎందుకని? నేను కృత ఆగసుణ్ణి, నేను పాపాలు చేసిన వాణ్ణి. నేను మరణించినా కూడా నీ కార్యం చక్కగా నెరవేరుతుంది. ఎవరు చేస్తారని చెప్పాడు? ఇమే విచేష్యంతి హరిప్రవీరాహ. ఇమే అని హనుమంతుడి వైపు చూపిస్తున్నాడు ఆయన. హనుమంతుడు సీతాన్వేషణ కార్యాన్ని, అదే సీతాం నిదేశే తవ వర్తమానా, సీతమ్మని వెతికే నీ యొక్క ఆదేశంతో, నీ ఆదేశంతో. అంగదుడి ప్రసక్తి లేదు. చూడండి, సుగ్రీవుడు ఆయన ఎంత కాదన్నా పరిణతమైన బుద్ధి కలవాడు సుగ్రీవుడు. ఇమే ఇచ్చేవమాప్తస్య రఘుప్రవీరః శ్రుత్వా వచో వాల్యనుజస్య తస్య సంజాత బాష్పః పరవీరగంత రామో ముహూర్తం విమనా బభూవ. ఒక క్షణకాలం రాముడికి కొంచెం వ్యధ, మనోవ్యధ. అయ్యో, నేను ఇంత కష్టపడి వీడిని రక్షించే రాజ్యాన్ని అప్పచెప్పడానికి చూసి శత్రువునని చెప్పి నన్ను కొట్టాడు, తిట్టాడు, చంపాడు అన్న వాళ్ళని చేస్తే ఈ మహానుభావుడు ఏమిటి చివరికి ఇలా అంటున్నాడు అని ఒక్క క్షణంలో కొంత భాగం ఆయనకి ఎప్పుడు ఎందుకు ఆర్తుడైన సుగ్రీవుడి మాటలు విని ఆ రాముడు అలాగా. ఎటువంటి రాముడు? పరవీరహంత, శత్రువుల్ని సంహరించేటటువంటి రాముడు. ఇక్కడ ఎవరిని సంహరించాడు? వాళ్ళని సంహరించాడు కదా. తస్మిన్ క్షణే భీష్ణమవేక్షమాణః క్షితిక్షమావాన్ భువనస్య గోప్త రామో రుదంతీం వ్యసనే నిమగ్నాం సముత్సుకస్సోదదర్శతారాం. మామూలుగా అయితే ఒక ఘట్టాన్ని ఒక సర్గలో వర్ణిస్తాడు వాల్మీకి. ఇక్కడ రెండో ఘట్టాన్ని ఇదే సర్గలో ప్రవేశపెట్టేస్తున్నాడు. ఒక్క నైపుణ్యంతో, ఒక్క మాటతో. సుగ్రీవుడు బాధపడి నన్ను అనుమతించు అని చేతులు జోడించి నుంచున్నాడు. ఆ మాటకు ఒకసారి స్వామివారు అలా కళ్ళు మూసుకుని
ఒక క్షణం ధ్యానమగ్నుడయ్యి ఆ కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన చూపులు ఎవరి మీద పడ్డాయి? తార మీద పడ్డాయి. ఇంకా సుగ్రీవుడితో మాట్లాడలేదు, ఆయన తార వైపు చూశాడు. అదే చెప్తున్నాడు, మిక్కిలి ఆదరంతో సముత్సుక సోదదర్శతారాం, సముత్సుకుడై ఆదరంతో అమ్మవారిని, మనం ఆ తారని అమ్మవారిని నిస్సంశయంగా తార అమ్మవారే. సీత ఎలాంటి అమ్మవారో, ద్రౌపది ఎలాంటి అమ్మవారో, అహల్య ఎలాంటి అమ్మవారో, శబరి ఎలాంటి అమ్మవారో, అంత అమ్మవారు కాకపోయినా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తాటక. కాబట్టి తాటక కంటే ఎన్నో వందల రెట్లు ఉన్నత స్థానంలో ఉన్న మహిళ తార. కాబట్టి ఆవిడ్ని మనం అలా అనొచ్చు. తాం చారు నేత్రాం కపిసింహనాథం పతిం సమాశ్లిష్య తదాశయానాం. ఆవిడ ఎలా ఉంది? ఇదంతా ఇందాక నుంచి సుగ్రీవుడి మాటలు, ఎంత నాటకీయమైన సన్నివేశం ఇది, అద్భుతమైన ఇది కళ్ళ ఎదురుకుండా జరుగుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటే ప్రేక్షకుడు ఏమి కేవలం తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా ఊపిరి పీల్చుకోవటం అనేది ఒక్కటే జరుగుతుంది. పీల్చడం విడచడం అదొకటే జరుగుతుంది తప్ప మాటలు ఉండవు. చెవులకి వేరే ఇంకొక ఆ పక్కన ఏదైనా శబ్దం జరిగినా ఈ చెవులు దాన్ని ఆకర్షించవు. చెవులు ఏం చేస్తున్నాయి? ఎదురుకుండా సుగ్రీవుడు మాట్లాడే మాటలు, తార మాట్లాడే మాటలు, రాముడు ఇవే వింటాయి. వాళ్ళు ఇప్పటిదాకా ఏం గమనిస్తున్నాం? సుగ్రీవుడు మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం, సుగ్రీవుడు మాటలు వింటున్నాం. కానీ మధ్య మధ్యలో కళ్ళు తార మీద పడుతున్నాయి. ఆవిడ వాలి పక్కనే అలాగే నేల మీద పడి ఉంది. ఇంతసేపు కూడా ఎటువంటి అద్భుతమైన చిత్రాన్ని ఇక్కడ మనకి వాల్మీకి చూపిస్తున్నాడు. అసలు ఈ విధంగా మొట్టమొదట ఆది కథని, ఆది కథ అంటే మొదటి కథ రామాయణమే భూమి మీద. ఇంకా భూమి మీద అని నిర్భయంగా చెప్పొచ్చు, నిస్సంశయంగా ప్రకటించవచ్చు. మొదటి కథని ఘట్టాల వారీగా చక్కగా నిరూపించి ఎదురుకుండా ప్రదర్శింప చేసి ప్రజల మనస్సుల్ని దాని వైపుకి త్రిప్పి దాంట్లో లగ్నం చేసి తద్వారా ఆ భావాల్ని ప్రజల మనస్సుల్లోకి పంపించేంత గొప్ప రచనా సామర్థ్యాన్ని ప్రదర్శించిన మహాకవి వాల్మీకి. ఈ ఘట్టం మనం చూస్తున్నాం. తార ఆవిడ మీద పడింది. ఇప్పుడు స్వామివారి యొక్క దృష్టి. తాం చారు నేత్రాం కపిసింహనాథం. కపిసింహుడు వాలియే నాథుడుగా కలది. అంటే వాలి యొక్క భార్య అయిన చారు నేత్రాం సమాశ్లిష్య తదాశయానాం పతిం సమాశ్లిష్య. ఆవిడ ఎలా పడింది అక్కడ? భర్తని కౌగిలించుకొని ఆయన శవం పక్కనే నేల మీద పడి ఉన్నది. ఉద్ధాపయామాసురదీన సత్వం. అక్కడ వాళ్ళు మంత్రులు ఏం చేశారు? ఆమెను నెమ్మదిగా చేతులతో అలాగా పట్టుకొని లేవదీసి కూర్చోబెట్టారు, లేక నుంచోబెట్టారు. సా విస్ఫురంతి పరిరభ్యమాణా భర్తుస్సకాశాదపనీయమానా దదర్శ రామం శరచాపపాణిం స్వతేజసా సూర్యమివజ్వలంతం. మొట్టమొదటిసారిగా అమ్మవారు శ్రీరామచంద్రుణ్ణి దదర్శ రామం శరచాపపాణిం. ఎందుకు ఇక్కడ ఈ సందర్భంలో శరము చాపము అవి నిజమైన శరములు చాపములు కావు. ఏ ఓంకారమే శరము, విల్లు, అందులో నీ మనస్సే బాణము. ఓంకారాన్ని నువ్వు జపించుకుంటూ కూర్చుంటే నీ యొక్క ఆ పూర్వజన్మ వాసన సుకృత బలం చేత నీకు శ్రీరామచంద్రమూర్తి దర్శనం. ఆ దర్శనం క్రమక్రమంగా స్వస్వరూప దర్శనంలోకి దారి చేసి తీసుకుని వెళ్ళి అంత చిత్తశుద్ధి ఉండాలి. అది ఉందా, ఉంటుందా, మరి ఉండబోతుందా అంటే ఎవరు చెప్తారు? దానికోసమే ఈ ప్రయత్నం కదా. సా విస్ఫురంతి పరిరభ్యమాణా భర్తుస్సకాశాదపనీయమానా.
భర్త పక్క నుంచి తనని మంత్రులు తొలగిస్తూ ఉండగా ఆలింగనం చేసి భర్తని ఆలింగనం చేసుకుని ఉన్నది ఆవిడ్ని వాళ్ళు నెమ్మదిగా మంత్రులు అక్కడి స్త్రీలు తల చెయ్యి పుచ్చుకొని చేతులు విడదీసి నించోబెట్టారు. అప్పుడు ధనుర్బాణాలు ధరించినటువంటి స్వతేజసా సూర్యమివజ్వలంతం, సూర్యుడు దాకా దగదగా వెలిగిపోతున్నటువంటి శ్రీరామచంద్రుణ్ణి దదర్శ, అమ్మవారు చూసింది. సా విస్ఫురంతి పరిరభ్యమాణ భర్తుస్సకాశాదపనీయమాన దదర్శ రామం శరచాపపాణిం స్వతేజసా సూర్యమివజ్వలంతం సుసంవృతం పార్థివ లక్షణైశ్చ. ఎవరా ఈయన? ఓహో, ఈయనేనా రాముడు? సుసంవృతం పార్థివ లక్షణైశ్చ, పార్థివ లక్షణాలు, రాజలక్షణాలు. ఇక్కడ తారకి రాజలక్షణాలు కనిపిస్తున్నాయి, వాలికి ధర్మ లక్షణాలు కనపడ్డాయి, మారీచుడికి ధర్మ లక్షణాలు కనపడ్డాయి వాళ్ళందరికీ. కానీ తారకి రాజలక్షణాలు కనిపిస్తున్నాయి. ఎందుకని? రాజధర్మాన్ని నిర్వహించి వాలికి శిక్ష విధించాడు స్వామి, అది రాజధర్మం. పార్థివ పార్థివ లక్షణైశ్చ సుసంవృతం తం చారునేత్రం, ఇది ఆకారం, సగుణ రూపం. ఆ సగుణాలతో ముందు భావించుకుంటే మనకి ఆ విద్య చేత కాకపోతే అధ్యాత్మ విద్య జోలికి మనం రావటం అనవసరం. సగుణాలు ఏమిటో నిర్గుణం ఏమిటో ఆ తారతమ్యం మనలో ముందే, అసలు అదే వైరాగ్యం. ఆ వైరాగ్యం అనేది ఉంటేనే వేదాంత అధ్యయనం ఇవి చెయ్యాలి తప్ప లేకపోతే అది అనవసరం అవుతుంది. తం చారునేత్రం, ఆయన చారునేత్రుడు, ఆవిడ ఎలా ఉంది? మృగశాభ నేత్ర, లేడిపిల్ల వంటి కనులు, లేడిపిల్ల కనులు ఎలా ఉంటాయో అంతటి వెడల్పైన తెల్లనైన కళ్ళులు కలిగినటువంటి అమ్మ తార. అదృష్టపూర్వం పురుష ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వాలిని వర్ణిస్తూ వాలి సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణించింది తార. సుగ్రీవుడు వర్ణించాడు, రాముడు చూశాడు వాలి సౌందర్యాన్ని, ఆయన యొక్క ఆ శరీర సౌందర్యం, బలం, తప్త కాంచన సన్నిభుడు, అటువంటి శరీర వర్ణంతో ఉన్నాడు వాలి. కానీ అమ్మవారు ఈ స్వరూపాన్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేరు. ఎంత విచిత్రం! ఆమె అంతఃపురం నుంచి పరిచారకులు తన వెంట రాగా వచ్చి అక్కడ చుట్టుపక్కల వాతావరణాన్ని, ఎవరున్నారో ఆ విషయాన్ని గమనించలేదు. ఏం గమనించింది? తన భర్త ఎక్కడ ఉన్నాడు, ఆయన నేల మీద ధూళి ధూసర ఆవృత గాత్రుడై ఉన్నాడు. ఆయన మీదకే ఆవిడ చూపులు వెళ్ళి ఆయన మీద పడిపోయింది, విలపించి విలపించి సొమ్మసిల్లి పడిపోయింది. ఎవరున్నారో చూడలేదు, ఇప్పుడు చూడాలి. ఏమి శిల్పం, ఏమి కథన కౌశలం వాల్మీకి! ఇప్పుడు చూస్తున్నది తార. ఎవరిని చూడాలో? పార్థివ లక్షణాన్వితం అదృష్టపూర్వం పురుష ప్రధానం. పురుషుడు అంటే పూర్ణత్వాత్ పురుష, ఆ పురుష లక్షణంలోనే స్త్రీత్వ లక్షణం, అమ్మవారు కూడా అందులోనే ఉంటుంది. పూర్ణుడు కావటం చేత మంత్రపుష్పంలో వర్ణించబడినటువంటి పురుషుడు, వేదాల్లో వర్ణించబడిన పురుషుడు ఆయనే. అదే చెప్తున్నాడు, పురుష ప్రధానం అదృష్టపూర్వం. ఇంతకు పూర్వం ఎప్పుడు ఆమె చూడలేదు. చూడకపోయినా ఆయన గుణాలు గ్రహించి వద్దని బోధ చేసింది తార. ఆ సంస్కారం అలాంటిది. అయం సకాకుస్థ ఇతి ప్రజజ్ఞేత. అయం ఈ కాకుస్థ, ఈయనేనా కాకుస్థుడు? అబ్బా, ఏమి గంభీర విగ్రహం, ఏమి మహానుభావుడు, ఏమి నీలమేఘశ్యాముడు అని కళ్ళు అలా విప్పార్చి స్వామివారి వంక చూసింది తార. ఆవిడ జీవితం ధన్యం. ఎందుకని?
మనకి లోకంలో హాస్యపూర్వకంగా దేవుడు కనిపించినా నువ్వు దేవుడివి కావు అని చెప్పి కొంతమంది హాస్యపూర్వకంగా అలా సమాషగా అంటూ ఉంటారు కదా. ఎందుకని అంటే మన దృష్టి అజ్ఞానం చేత 100కి 150% ఆవృతం అయిపోయింది. రాముడు కనిపించినా మనం గుర్తించలేం. దేవాలయానికి, కోదండరామస్వామి దేవాలయానికి వెళ్ళి రాముడు కనిపిస్తుంటే ఏ దృష్టితో చూడాలి? ఏమిటో చూస్తున్నాం, ఎందుకు చూస్తున్నామో తెలియదు. నిజానికి ఏ దృష్టితో చూడాలి? ఈయన సగుణాత్మ స్వరూపం, ఈయన నిర్గుణుడు, ఈయన నిర్గుణుడైతే ఇలా ఉంటుంది అన్న దృష్టితో చూడాలి. అటువంటి దృష్టి సంపూర్ణంగా ఉన్నది కాబట్టి వేద మంత్ర స్వరూపుడైన స్వామి వారిని వర్ణించి చెప్తున్నాడు వాల్మీకి. సుసంవృతం పార్థివ లక్షణైశ్చ తం చారు నేత్రం మృగశాభనేత్ర అదృష్టపూర్వం పురుష ప్రధానం అయం సకాకుస్థ ఇది ప్రజజ్ఞే. ఎవరు చెప్పక్కర్లా, పూర్వజన్మ సుకృతం తెలిసిపోతుంది. మనకి చూసినా తెలియదు. అయితే అంత మరీ మనల్ని మనం కించపరుచుకోనక్కర్లేదు. చూసే అవకాశం దేవాలయానికి వెళ్ళినప్పుడే వస్తుంది. ఓ పని చేయాలి, దేవాలయానికి వెడితేనే రామదర్శనం అండి, వెళ్ళకపోతే లేదా? అలా కాదు. నీ ఇప్పుడు ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడు? ఇందాక పంచభూతాలు వాయుపుత్రుని గురించి చెప్పుకున్నాం. ఆయన పూర్వజన్మల సంస్కారాన్ని బట్టి మిగిలిన వాటి యొక్క సహాయం ఆయనకు అక్కర్లేదు. వాయువు సహాయం ఉంటే చాలు, మిగతా ఉంటాయి ఆనుషంగికంగా, అవి లేవని కాదు. కానీ మనకి మిగతావి కూడా అవసరం. ఎందుకని? మనలో అజ్ఞాన బలం అంత వేళ్ళు పాతుకుపోయింది కదా. దాన్ని, అజ్ఞాన బలాన్ని పోగొట్టాలంటే నీకేం కావాలి? కళ్ళు కావాలి, చెవులు కావాలి, నోరు కావాలి, అసలు ఉపాధి కావాలి, స్పర్శ జ్ఞానం కావాలి. ఇవన్నీ నీకు కావాలి. ఇవన్నీ నీకు ఎందుకు ఇచ్చారు? స్వామి ఎందుకు ఇచ్చాడు? ఐతరేయోపనిషత్తుని అడగండి ఎన్ని చెప్తుందో. ఎందుకు ఇచ్చాడు? స్వామి వారిని చూడడానికి కళ్ళు ఇచ్చాడు. లేకపోతే అహల్యలాగా పడుంటావు. చెవులు ఎందుకు ఇచ్చాడు? స్వామివారి కథలు వినటానికి ఇచ్చాడు. నోరు ఎందుకు ఇచ్చాడు? కథలు చెప్పటానికి ఇచ్చాడు. ఇచ్చి తద్వారా ముందు సగుణ రూపం గ్రహించవయ్యా, తర్వాత నిర్గుణ రూపం గ్రహిస్తే ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు. ఇప్పుడు వాళ్ళని అనుగ్రహించలేదా? ఇదే భావనతో వెడితేనే మనకి ఆ నిష్కృతి అనేది లభిస్తుంది. అది సుసంవృతం పార్థివ లక్షణైశ్చ తంచారు నేత్రం మృగశాభనేత్ర అదృష్టపూర్వం పురుష ప్రధానం అయం సకాకుస్థ ఇది ప్రజజ్ఞే. తెలుసుకున్నది. తస్యేంద్రకల్పస్య దురాసదస్య మహానుభావస్య సమీపమార్య. వాల్మీకి కూడా ఎక్కడ ఎవరిని గురించి ఆర్య, ఈవిడ వానరి కాదు, వానరి అని ప్రయోగించాడు మొట్టమొదట మందరిని. అక్కడ వానరి, వానరత్వం కేవలం ఏదో తెచ్చిపెట్టినటువంటిదే తప్ప అంత సత్వగుణ ప్రాధాన్యం కలిగిన వారంతా దేవతా స్వరూపులే. ఆర్య మహానుభావస్య సమీపం. ఎవరు మహానుభావుడు? తస్య ఇంద్రకల్పస్య దురాసదస్య. దురాసదుడు ఎవరికీ చేరరానివాడు, ఎవరు దగ్గరకు కూడా వెళ్ళలేనివాడు, ఎవరు ఊహించలేనివారు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు? ఎవరికి వెళ్ళటానికి అనుకూలంగా ఉన్నాడు? దగ్గరికి వెళ్ళి అయ్యా నమస్కారం అని మాట్లాడడానికి కూడా ఇప్పుడు ఎవరి దగ్గర అవకాశం ఉంది? అటువంటి మహానుభావుడైనటువంటి ఆ రాముడి దగ్గరికి ఆర్త అతితూర్ణం వ్యసనాభిపన్న జగామతారా పరివిక్వలంతి. ఆర్త ఆర్య పరివిక్వలంతి వ్యసనాభిపన్న. దుఃఖంలో పూర్తి. ఎందుకు దుఃఖం? భర్త యొక్క మరణం చేత. ఆమె ఏం చేసింది? జగామతారా, స్వామివారి దగ్గరకు వెళ్ళింది తారా. ఏమి అదృష్టం, ఏమి అదృష్టం. కథ ఎందుకు చెప్తున్నాడు ఇలాగా? నువ్వు తార ఎవరయ్యా? నువ్వే.
నిన్ను నువ్వు అలా భావించుకో, నువ్వు కూడా రాముని యొక్క మనసా రాముడి దగ్గరికి వెళ్ళు అని చెప్పటం కోసమే. తస్యేంద్రకల్పస్య దురాసదస్య మహానుభావస్య సమీపమార్యా ఆర్తా అతితోర్ణం శీఘ్రంగా వ్యసనాభిపన్న జగామతారా పరివిహ్వలంతి సాతం సమాసాద్య విశుద్ధ సత్వా శోకేన సంభ్రాంత శరీర భావ మనస్వినీ వాక్యమువాచ తారా రామం రణోత్కర్షణ లబ్ధ లక్ష్యం. ఉవాచ తారా ఆయన ఎలా మనస్విని వాక్యమువాచ మనస్విని శుద్ధ సత్వమూర్తిలాగా. ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆగ్రహాలు, కుట్రపూరిత భాషణలు, వక్ర భాషలు ఇవన్నీ ఏమి ఉండవు. ఏముంటుంది? మనస్విని వాక్యమువాచ. ఆవిడ ఎలా ఉంది? విశుద్ధ సత్వశుద్ధి కలిగింది. రాముణ్ణి చూచి పూర్వస్థితి తప్పి కోపించినదైన తార రామ సన్నిధి మహిమచే పాపము తొలగి శుద్ధ సత్వమూర్తి అయి సంభ్రాంత శరీర భావ అంటే తన యొక్క పూర్వస్థితిని సంభ్రాంతమైనటువంటి శరీర భావం కలది అయి వాక్యము వాచనం ఏమంటున్నది? ఇప్పుడు తార స్వామివారిని గురించి కొన్ని మాటలు స్వామివారితో చెప్తున్నది. అవి ఆవిడ ఏం చెప్పింది ఏమిటి అనేవి మనం తర్వాత ఎపిసోడ్లో అత్యద్భుతమైన తార మాటలు తెలుసుకుందాం. స్వస్తి.